వెల్కమ్ టు మిమిక్ కోచ్ ఛానల్. నేను మీ బుజ్జి గాని. అంటే మొన్న నేను మళ్ళీ వచ్చాను. ఇవాళ నాతో మళ్ళీ తిరిగి వచ్చిన కొత్త ఒక మెంబర్ ఉన్నారు. మన బట్టు మామ. సో హాయ్ హాల్ నమస్తే వెల్కమ్ టు మిమిక్. చాలా రోజులు అయింది మీ ముందుకొచ్చి. బుజ్జి, ఓవర్ టు యూ. యా లెట్స్ బిగిన్ ద షో. సో గైస్, టుడేస్ ప్యానెల్ నేను బుజ్జి గాని అండ్ బట్టు అన్న. దెన్ ఇవాళ కాన్సెప్ట్ ఏంది, ఏం చేద్దామని ఆలోచిస్తున్నాం. పెద్ద కాన్సెప్ట్ అని ఆలోచించుకోలేదు కానీ మన VD2 వాళ్ళది టీజర్ రిలీజ్ అయింది. ఇంకా ఇద్దరం చూడలేదు. అది మీమ్స్ లోనే ట్రెండ్ మన వాయిస్ ఓవర్ ఎన్టీఆర్ అన్నట్టుగా. అదే అదే ర్యాంప్ అదే. సో అది ఫస్ట్ దాంతోటే కంటిన్యూ చేద్దాం, చూడకుండా స్టార్ట్ చేద్దాం. చలో, మేము చూస్తాం, మీరు కూడా చూడండి, కలిసి చూద్దాం. భీకర యుద్ధం, అలలుగా పారే ఏరుల రక్తం, వలసపోయినా అలిసిపోయినా ఆగిపోనిది ఈ మహారణం. నేలపైన దండయాత్రలు, మట్టి కింద మృతదేహాలు. ఈ అలజడి ఎవరి కోసం? ఇంత బీభత్సం ఎవరి కోసం? అసలు ఈ వినాశనం ఎవరి కోసం? రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం. అబ్బా 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 బాయ్. కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం. ఏమైనా చేస్తా సార్. అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. వాట్ లగా దెంగే. ఏ మాటకు ఆ మాట. బుజ్జి, నీకు ఎట్లా అనిపించింది బుజ్జి చెప్పు ఫస్ట్. ఒకటి కాన్సెప్ట్ కొత్తగా ఉంది, లుక్ కొత్తగా ఉంది. అంటే ఏదో కొడుతుంది, బాగుంటుంది, వర్క్ అవ్వబోతుంది అని చెప్పి. నాకు ఇక్కడ కొడుతుంది సీన్ ఏంటంటే ఇందులో ఎవరో ఒక క్యామియో ఉండబోతుందని డౌట్ కొడుతుంది. మేబీ చూడొచ్చు అనిపించిందా నీకు? నాకు కూడా అనిపిస్తుంది. కానీ ఇక్కడ కొడుతుంది సీన్. ఇది మనకి తెలుగులో వాయిస్ డబ్బింగ్ ఇచ్చింది ఎన్టీఆర్ అన్న, తమిళ్లో సూర్య అన్న, అన్న, హిందీలో రణబీర్ కపూర్. ఇప్పుడు ఈ లుక్ కూడా విజయ్ దేవరకొండది, షాహిద్ కపూర్ ది దేవా సినిమా వస్తుంది చూడు, పోలీస్ ది, ఆ లుక్ కొడుతుంది కొంచెం. నాకు ఎక్కడ కొట్టిందంటే ఇందులో ఏదో ఒక క్యామియో ఉంది, విజయ్ దేవరకొండకి ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంది అన్నట్టు అనిపిస్తుంది. అది ఎన్టీఆర్ అనే చెప్తాడు కదా, ఇది కాలచక్రం. మేబీ సేమ్. అంటే ఇంకా మరీ ఎక్కువ డిస్కస్ చేయకూడదు దీని మీద. టీజర్ గురించి ట్రైలర్ వచ్చాక మళ్ళీ మాట్లాడుతాం దాని గురించి. మ్యూజిక్ బాగుంది. సో మ్యూజిక్ వచ్చేసి బక్కోడు కేసీపీడి బాబు, అబ్సల్యూట్లీ కేసీపీడి. అంతే, చెప్పలేము కానీ బాగుంటది మనోడిది. ఎన్టీఆర్ అన్న వాయిస్ అయితే పోయింది బాయ్. అసలు నాకైతే గూస్ బంప్స్ వచ్చేసినాయి ఒక మూమెంట్ లో. గూస్ పింపుల్స్ వచ్చినాయా? గూస్ పింపుల్స్ నెక్స్ట్ నీకేమనిపించింది? నాకు అంత బాగుంది, బాగొస్తుంది, అంతా అయింది. లాస్ట్ లో ఒక్కటి నచ్చలేదప్పా, మనోడు ఎన్ని స్లాంగ్ మారుస్తలేడు ఇంకా. అది కామన్ పాయింట్, తెలిసిందే కదా అన్న గురించి. కాదు అన్న, చూడన్నా,
ఎందుకంటే అన్న కానీ అప్పుడు కానీ వీడి అన్న బాడీ లాంగ్వేజ్ మస్త్ అయింది. అవన్నీ సెట్ అయిపోయినాయి, అన్నీ బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. టైం పట్టింది, తీసుకున్నారు, అవుట్కమ్ కూడా వీడి ఈస్ కుకింగ్ సంథింగ్ బ్రో, వీడి ఈస్ కుకింగ్ సంథింగ్. అంతే. వాట్ లగా దేంగే. నై నై నై, నో కాంట్రవర్సీ, నాకు సంబంధం లేదు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, బట్ నాకు అనిపిస్తుంది ఇందులో క్యామియో ఏదో ఒకటి ఉందనిపించింది నాకు, మేబీ. ఓకే. నీకేమనిపించింది బుజ్జి? నాకు చూసినంతసేపు బాగానే ఉంది, అదేదో కొత్త కాన్సెప్ట్ లో ఉంది. మేబీ సమ్ ఫ్రీడమ్ ఆర్ రైట్స్ కోసం జరిగిన ఫైట్. అబ్జర్వ్ చేసినావా, మన వీడి అన్న జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నాడు, జైల్లో ఉన్న వాళ్ళందరూ మనోడికి సపోర్ట్ చేస్తున్నారు, అగేన్స్ట్ గా ఉన్నారు. అది ఆ బీజియం వల్ల మనకు అర్థం కాలేదు, కానీ మొత్తము ట్రైలర్ లో అర్థమవుతుంది. అంతే. పిక్చర్ అభి బాకీ మేరే దోస్త్. అంతే. కానీ బాగుంది, నాకు హైప్ అవుతుంది. ఈ డైరెక్టర్ ఎవరంటావన్నా? జెర్సీ సినిమా డైరెక్టర్ గౌతమ్ అని. ఏది మన జెర్సీ, నాని అన్న జెర్సీ కదా. ఓ, అయితే బానే ప్లాన్ చేశారు. విజువల్స్ కూడా బాగున్నాయి, కొత్త లైక్ చూసినట్టు కాకపోయినా బాగుంది. నాకు అది ఒక వార్ టైప్ ఫీలింగ్ వస్తుంది నాకు. అంటే వార్ అంటే హిందీ వార్ సినిమా కాదురా రే, యుద్ధం. అర్థమైంది. చలో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మాకైతే సినిమా మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది, ట్రైలర్ మీద. బట్ నీది చెప్పు లాస్ట్. సింపుల్ ఒకటే చెప్తా, దొమ్మలు అదిరిపోయినాయి. విజయ్ అన్న కుకింగ్ సంథింగ్, అంతే. బాగుంది. యా, దే ఆర్ వర్కింగ్ సంథింగ్. ఇక ట్రైలర్ లో తెలిసిపోద్ది మనకి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. లాస్ట్ కి మీకు వీడియో ఎలా అనిపించింది అనుకో కామెంట్ బాక్స్ లో వాట్ లాగా అదేంగే అని పెట్టండి. కొంచెం అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం గంట కొట్టండి. ఓవర్ టు బుజ్జిగాడు. అన్నట్టే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్స్ లో వాట్ లాగా ఇంకా స్పామ్ కొట్టేసేయండి. There, see. Ayan ni.